పిలిచి 26 జనవరి నాడు మాతో పరేడ్ చేయించినాడు. ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తిని, ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తిని నెహ్రూ గారు పిలవలేదు. నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రాధాయపడ్డారు. మీరు కాబట్టి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి ఇష్టం ఎప్పుడు చూసినా ఆర్ఎస్ఎస్ పైన, బీజేపీ పైన నీకు చేత కాదు మాట్లాడడం. నీకు అసలు ఎలా వాదించాలనేది చేత కాదు, ఎలా సబ్జెక్ట్ చెప్పాలనేది చేత కాదు. నీ తప్పుడు చూపించినప్పుడు ఇవన్నీ ఏదేదో సోచి మాట్లాడతావు, వ్యక్తిగత దూష చేస్తావు. ఇది తప్పని మిమ్మల్ని చూసి జనాలు ఈ చర్చలో ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎప్పుడు చూసినావు ఆర్ఎస్ఎస్? గోవర్ధన్ గారు కాంగ్రెస్ లో పనిచేశారు, స్వతంత్ర ఉద్యమంలో పనిచేశారు. స్వతంత్ర ఉద్యమంలో మీలాంటి వాళ్ళు అందరం తెలుసుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పక్క తప్పుకొని సంఘాన్ని స్థాపించినాడు. సంఘాన్ని స్థాపించిన తర్వాత అనేక రకాలైన పోరాటాలు చేసినాడు స్వతంత్రం కోసం. కూడా చేసినాడు. స్వతంత్ర పోరాటంలో ఎక్కడ పోరాటం అంటే దేశద్రోహాలు చేస్తూ మీరు మాకు చెప్పడం ఏంటి దేశం గురించి? కాబట్టి రవికుమార్ పద్ధతి నేర్చుకో. ఇప్పటికైనా మీ మైండ్ సెట్ మార్చుకోండి. దేశం కోసం పనిచేయండి, మనువాదం కోసం పనిచేయబాకండి. ఇప్పుడు తీవ్రవాదులు ఇండియాలోనికి రావడానికి ఎవరు అనుమతించారు? మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ సరిహద్దులు దాటి భారతదేశంలోకి వస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకుని ఎందుకు కూర్చున్నారు? మీరు రాజకీయ ప్రాపకం కోసం కూర్చున్నారు. ఇక్కడేమో రోహింగ్యాల్ని పంపించేస్తానని మీ అమిత్ షా వచ్చి హైదరాబాద్ లో చెప్తాడు, ఢిల్లీకి వెళ్ళేమో ఇళ్లు కట్టి పెడతానంటాడు. ఇంతకన్నా దేశద్రోహం. అమిత్ షా ఈ దేశానికి హోంమంత్రి అండి, ఈ దేశానికి హోంమంత్రి. మీ అమిత్ షాని శంకరరావు రవికుమార్ గారు మీకు ఆయన ఏమన్నా చుట్టమా? ఎంత దగ్గర చుట్టం చెప్పండి, ఆయన క్లారిటీ ఇవ్వండి. ఈ దేశ హోంమంత్రి, ఈ దేశ హోంమంత్రి మీరు మర్చిపోమాకండి. ఈ దేశ హోంమంత్రి అమిత్ షానే ఆయన. ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుడిగా మాట్లాడాడు కాబట్టి ఆయన్ని మీ హోంమంత్రిగా గౌరవించండి. దేశానికి సంబంధించిన అంతర్గత భద్రత గురించి ఆయన రాజకీయాలకు అతీతంగా మాట్లాడినప్పుడు ఆయన్ని మేము హోంమంత్రిగా మేము గౌరవిస్తాం. మీ చేతకాంతనం మొత్తం మీరేం చేశారు? మీరేం చేయకుండా కూర్చుని ఇప్పుడు ఎవరెవరినో నిందిస్తారేంటి? మా చేతిలో అధికారం ఉందా? మేమేమైనా అధికారంలో ఉన్నామా? మేమేమైనా అడ్డుపడ్డామా? అడ్డుపడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి మీ చేతిలో మొత్తం యంత్రాంగం ఉంది. మీరు అడిగారు కదా, మీరు అడిగారు కదా, మీకు ఒక మీకోసం బషీర్ గారు మీకోసం ఒక విషయం చెప్తాను. ఒక్క నిమిషం రవికుమార్ గారు మీరే మాట్లాడండి. బషీర్ గారికి ఒక క్లారిటీ ఇవ్వాలి. కేరళలో కోర్టు భవనాల వెలుపల బస్సులెక్కి నుంచొని ఉగ్రవాదులు తుపాకులు గురిపెట్టిన సందర్భం 2 ఏళ్ల క్రితం మీరు చూశారు. వీళ్ళందరూ ఎవరండి? మీరు కేరళలో మీ ముస్లిం లీగ్ చాలా బలమైన పార్టీ కదా, ఏం మీరు ఆపలేకపోయారే వాళ్ళని? ముస్లిం లీగ్ పార్టీ ఏనాడు కూడా దేశద్రోహుల్ని సమర్థించలేదు. వారిని ఆపాల్సిన బాధ్యత అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది. వాళ్ళ చేతిలో ఎవడైనా చేతిలో తుపాకీ తీసుకుని వస్తే శంకరవాళ్ళ రవికుమార్ నిలబడతాడా? ముందు చించుకుని పారిపోతాడు. ఎవరికైనా ముందు ఎవడి ప్రాణం వాళ్ళకి జీపీ. ఎవడో పనిమాలినోళ్ళు తుపాకులు తీసుకుని వస్తే మీరు ఆపలేదు అంటే మా చేతుల్లో తుపాకులు ఉన్నాయా? ఆపడానికి వాళ్ళతో పోరాటానికి తుపాకులు ఉన్నాయా? చించుకుని పారిపోతాడు రవికుమార్. మీరు పారిపోయినారు మరి. ముందు అందరికన్నా ముందు పారిపోయేదే రవికుమార్. తుపాకీని చూడంగానే చించుకుని పారిపోతాడు. నా బోటోడికైనా తుపాకీ ఎలా యూజ్ చేయాలో తెలుసు. మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు బషీర్ గారు తుపాకీ యూజ్ చేయడం విషయంలో? ఎవరిచ్చారు? ఏ క్యాంపులో మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? గుంటూరు హిందూ కాలేజీలో నేను చదువుకునేటప్పుడు ఎన్సీసీలో ఆర్ముడ్ అని చెప్పేసి ఉండేది. అందులో నేను 3 సంవత్సరాలు
పూర్తిగా నేను సి సర్టిఫికేట్, ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంది. ఈ రోజు మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నేను అప్లికేషన్ ఇస్తాను, నాకు అవకాశం ఇవ్వమనండి, నేను సరిహద్దుకి వెళ్ళి నేను పోరాడడానికి రెడీ. నేను రైట్. ప్రాణత్యాగం చేయడానికి ఇక్కడ కూడా రెడీ డాక్టర్ నేను. బిఎన్ రమేష్ గారితో సహా శంకరరావు రవికుమార్, నేను అందరం కూడా ఓపెన్గా చప్పట్లు కొడుతున్నామండి. మీరు ఇచ్చిన ప్రపోజల్ మీరు ఇస్తామంటున్నారు కాబట్టి ఆ ప్రపోజల్ని మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా మీరు వెళ్తున్నా అంటున్నారు కాబట్టి బ్యాటిల్ గ్రౌండ్కి ఐ డూ సపోర్ట్ దట్. రెస్ట్ ఇంకేంటి, ఇంకా మిగిలిన విషయాలు ఏంటి? నేను స్లీపర్ సెల్స్ గురించి అడుగుతుంటే మీరు దాటేస్తున్నారు, మేమేమన్నా సహకరిస్తున్నాం? లేదు. ఆపండి, సహకరించ ఇది వదిలేయండి. కేరళ సంగతి చెప్పండి. కేరళలో మీరేం చేస్తున్నారు? కేరళలో మీరేం చేస్తున్నారు? కేరళలో అక్కడున్న ప్రభుత్వం, అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అక్కడున్న స్లీపర్ సెల్స్ కి లేదా భారతదేశంలో ఎక్కడున్న స్లీపర్ సెల్స్ కి అయినా సరే మా పార్టీ తరపు నుంచి మేము ఏనాడు కూడా మేము సహకరించలేదు, ఒత్తాసు పలకలేదు. మేము 100% భారత రాజ్యాంగాన్ని పాటించేది మా పార్టీ, సెక్యులర్ పార్టీ. కాబట్టి ఎక్కడైనా ఉండనియండి, భారతదేశానికి సంబంధించిన ఒక విద్రోహి ఉన్నాడంటే, వాడు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేశాడంటే వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబానికి, మా మొత్తానికి వాడు వ్యతిరేకంగా పనిచేసినట్టే. అలాంటి వ్యక్తుల్ని సమూలంగా తుడిచిపెట్టడానికి మీతో పాటు మేము వస్తాం, మేము కూడా వస్తాం. రైట్. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, డాక్టర్ బిఎన్ రమేష్ గారు నాకు సమాధానం ఇచ్చే అవకాశం ఇవ్వండి. సమాధానం ఇచ్చే అవకాశం ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్, శంకర్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. బషీర్ గారు వారు గుంటూరు కాలేజీలో ఎన్సిసి చేశారని చెప్పారు. పూర్వాశ్రమంలో మాది కూడా గుంటూరు జిల్లా కాబట్టి ఈ విషయం తెలుసుకొని చాలా సంతోషిస్తున్నా. ఒక్కసారి ఎన్సిసి లాంటివి కానీ లేదా ఎన్ఎస్ఎస్ కానీ ఎవరు చేసినా కూడా వాళ్ళలో ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తే దేశం అంటే కొండకొచ్చో కొంచెం భక్తి ఉంటుందండి, అది ఫ్యాక్ట్. అందుకనే నేషనల్ క్రెడిట్ కోర్ని స్థాపించారు. అది ఎవరైనా సరే